హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రాగి సంగటి, తోటకూర ఫ్రై, మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. అసలు మా రాయలసీమ స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో ఈ రెండు కాంబినేషన్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎలా చేసేది. తోటకూర అయితే ఓన్లీ ఇలా ఫ్రై చేసుకుంటే ఒట్టిదైనా మనం తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర ఆకు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉంటే కట్ చేసుకోవాలి, కొంచెం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు అనేది మనం కాస్త వాటర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇకపోతే ఆయిల్ ఎక్కువ ఎందుకు లేనుకుంటే కొంచెం వాటర్లో ఉడకబెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాస్త ఆయిల్ వేసుకొని, అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే ఒక 4 వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చ దంచి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి ఇలాగా తుంచి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు అనేది కాస్త వేగనివ్వాలి. అప్పుడు మనం ఆకు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకోవాలి. తర్వాత పోపు కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి. ఇట్లా సేమ్ ఇదే ఆకు మనము ఉడకబెట్టుకొని పక్కన తర్వాత ఇలాగ పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాగే ముందుగానే పెట్టేసుకొని ఆకు అనేది ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనము వాటర్లో కాస్త ఉడకబెట్టుకున్నప్పుడు ఆకు అనేది సపరేట్గా తీసేసుకొని బాగా ఇలాగా ఫ్రై లాస్ట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఆకు అనేది ఈ విధంగా పోపు కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఆకు ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. అప్పుడు ఆకు అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇట్లా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, ఎక్కువ మంట పెట్టకూడదు. చూసారా, ఈ విధంగా మనము మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. ఆకైతే చాలా బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో పప్పుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏమీ లేదు, పప్పుల పొడి కొంచెం ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, తెల్ల పప్పులు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అది పప్పుల పొడి, చాలా బాగుంటుంది ఫ్రైలోకి. ఈ విధంగా ఆకు వేగిన తర్వాత అయితే మనము కారం బట్టి వేసుకోవాలి పప్పుల పొడి అనేది. ఇట్లా ఈ విధంగా పప్పుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే బాగా కలిపి మనకు లాస్ట్లో చూసుకోవాలి, ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి లేదా అని చూసుకొని, తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనకు తోటకూర ఫ్రై ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏ ఆకైనా మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రై అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా రాగి సంగట్లకి అయితే మేము ఇలాగా చేసుకుంటాం తోటకూర ఫ్రై, ఇంకా ఏదైనా పచ్చడి, ఇంకా ఇలాగా నలిచిన కారం ఇట్లా చేసుకుంటాం. తోటకూర బదులు దాని 2 కాంబినేషన్ అయితే ఉండాలి కదా. ఇలాగా ఇప్పుడు ఇంకో చట్నీ అయితే చేస్తున్నాను. సమ్మర్ స్పెషల్ కదా, ఎక్కువగా మామిడికాయలు ఇప్పుడే కదా సీజను, అందుకనేసి మామిడికాయ ఉంటే మామిడికాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి కారం తగినట్టుగా తీసుకొని కొంచెం మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని, తర్వాత కల్లుప్పు వేసుకొని మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అవి కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, ఈ పచ్చడి బాగుండదు. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు
కాస్త లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఒక 4 అయితే వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా లేకుండా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి రోళ్ళు ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా రోట్లు అయితే ఇక్కడ రోళ్ళు లేదు కాబట్టి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ పచ్చడిది పోపు అయితే పెట్టేసుకోవాలి. ఈ పోపు కాస్త ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని కాస్త పోపు బాగా వేగిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడి పోపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇంకా పచ్చళ్ళలో మనం కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఏమైనా తక్కువ అనిపిస్తే లాస్ట్లో ఉప్పు సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో సాల్ట్ వేసుకొని తక్కువ అనిపించి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇది ఈ విధంగా ఉంటుంది మామిడికాయ పచ్చడి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వేడి అన్నంలోకి ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మామిడికాయ పచ్చడి అలాగే తోటకూర ఫ్రై కూడా ట్రై చేయండి రాగి సంగటిలోకి. ఇప్పుడైతే రాగి సంగటి ఈ విధంగా విజిల్ వచ్చి కుక్కర్లో అయితే చేసుకుంటాను నేను ఎక్కువగా. ఇలా కుక్కర్లో విజిల్ వచ్చినాయి. విజిల్ అంతా పోయినాక, ఆవిరి అంతా పోయినాక మూత తీసేసుకొని మెత్తగా ఉడికిపోయింది. తర్వాత పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకొని రాగి పిండి వేసుకొని ఇలా ముద్దలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే రాగి సంగటి, తోటకూర ఫ్రై, మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది మాది. ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఎక్కువగా రాగి సంగటి చేసుకుంటాము. తోటకూర ఫ్రై అలాగే ఈ మామిడికాయ పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలాగా ఇష్టమో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్